హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇంకా యెస్టర్‌డే తీసిందండి. ఇక్కడ ఏందంటే ఇంకో 2 డేస్ నుంచి ఇంక ఇల్లు క్లీనింగ్ చేస్తున్నామనమాట. ఇంకా మొత్తం ఏందంటే డస్ట్ అంతా ఎక్కువగా ఉందనమాట. ఇంకా ఎప్పటినుంచో అనుకుంటున్నాను సర్దుదామని. ఇక్కడ ఏందంటే ఇంక ఈరోజు కుదిరిందనమాట. ఇంక పిల్లలకు గూడా ఏందంటే 2 డేస్ హాలిడేస్ వచ్చినియి. ఇంక మొత్తం సామాన్లన్నీ బయటకు పెట్టేసాననమాట. మొత్తం కడగాలి గదా! చానాలవుతుంది గదా! అని చెప్పి. డస్ట్ వచ్చేసి అసలు ఊరకనే పడుతుందండి అసలు. ఇక్కడొచ్చేసి సామాన్లన్నీ కొన్ని బయటుండయి, కొన్నేమో ఔట్ సైడ్ ఉన్నాయి. ఆడ కొన్ని ఉండయండి. ఇంకా ఇల్లన్నాక ఏందంటే ఇంకా సర్దుదాం అనుకునేసరికి ఇంకా ఆడ కొన్ని పెడుతుంటాం అనమాట. ముందు అది ఖాళీ చేయటానికి సెల్ఫ్‌లవి. ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని ఎన్ని పెట్టామో ఇక్కడ కడగటానికనమాట. మొత్తం అంతా ఖాళీ అయిన డబ్బాలు కాడ్నుంచి అన్నీ అనమాట. కొన్నేందంటే సరుకులున్న డబ్బాలు గూడా ఉన్నాయనమాట. కొంచెం ఇంకా ఏందంటే వాటికి పైపైన రుద్దుదామనని చెప్పి కొంచెం మరకలది పడుతుంటుంటాయి గదా! ఇంకా చాలా వరకు ఏందంటే చాలా టైం పట్టిందండి. 1 డే అలా పట్టింది వంటగదొచ్చేసి. ఇంకా చాలా వరకు ఏందంటే సర్దేశా అనమాట. కొన్నైతే ప్లాస్టిక్ డబ్బాలు తీసేసాననమాట చాలా వరకు. కొన్నేమో నెర్లిచ్చినియి, కొన్నైతే బానే ఉండయి. అయినా సరే తీసేసాననమాట. ఇంకా చాలా ఉండయిలే అని చెప్పేసి. ఇక్కడయినా ఇంకా ఉండయండి. ఏందంటే కొంచెం ఏమన్నా పోసుకోటానికి అది తీసేద్దామన్నా ఎప్పుడన్నా ఏందంటే కొంచెం ఏదన్నా పోసుకోటానికైనా లేకపోతే ఏదన్నా చట్నీలు పెట్టుకోటానికైనా అసలుండవు గదా! ఇవేంటంటే ఇలాంటి డబ్బాలైతే ప్లాస్టిక్ వాడగూడదంటున్నారు గానీ, ఇలాంటి డబ్బాలుంటే ఏందంటే కొంచెం ఏదన్నా పురుగు పట్టినా మనకు కనిపిస్తా ఉంటాయి గదండీ! డబ్బాల్లో ఏముందనేది, ఏమి సరుకులున్నాయనని చెప్పేసి మనకేందంటే కనిపిస్తా ఉండేసరికి మనం ఇంక ఈ పాడైపోతే చానాలవుతుంది గదా! వాడేద్దామనని చెప్పేసి వాడేస్తామనమాట. అదే స్టీల్ డబ్బాలైతే బానే ఉంటది గానీ చూడటానికి కొంచెం పురుగది పడతా ఉంటే మనకు కనిపిచ్చదనమాట. అసలు ఏ డబ్బాలో ఏ సరుకులు పెట్టిందనని చెప్పేసి తెలీదనమాట. ఇంకా హడావుడిలో ఏందంటే ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం, పురుగులు పట్టేస్తుంటాయి. కాతే వాడొద్దనంటున్నారండి. ప్లాస్టికొచ్చేసి వాడొద్దనంటున్నారు. ఇంకా చాలా వరకేందంటే తీసేసాననమాట. ఇదొచ్చేసి హాల్ అనమాట బయట ఔట్ సైడు. ఇంకా ఇది గూడా క్లీన్ చేసామనమాట. ఇదొచ్చేసి 1 డే పట్టిందండి. ఇంకా కిచెనయితే 1 డే నైట్ గూడా అనమాట. కొన్నయితే నైట్ గూడా సర్దేశాను. మొత్తం క్లీనింగ్ కూడా ఉంటది కదండీ! డబ్బాలవి వచ్చేసి. ఇదైతే ఇంకా హాఫ్ డేలో కంప్లీట్ అయిపోయిందిలెండి. ఇక్కడొచ్చేసి ర్యాక్స్ అనమాట. ఇవేందంటే వుడ్‌వి. ఇంతకుముందేందంటే లోపలే పెట్టేసామనమాట. బట్టలది పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడేందంటే బయట పెట్టేసాం. వాటికి ఎంచేసేందంటే వర్షాకాలం అది వచ్చినప్పుడేందంటే కొంచెం చెమ్మొచ్చేసి చెదలొచ్చిందనమాట. అందుకని ఇంక మొత్తం క్లీన్ చేసి బయట పడేసి మొత్తం క్లీన్ చేసి ఇంకా మందు కొట్టామనమాట వాటికొచ్చేసి. ఇంకా మొత్తానికైతే ఇంక ఇలా సర్దేశామండి. ఇల్లొచ్చేసి ఏందంటే ఇంకా ఇలా సర్దేశామనమాట. ఇంకా ఉగాది కూడా వస్తుంది గదా! ఇంకా పనిలో పని పిల్లలకు గూడా ఏందంటే 2 డేస్ హాలిడేస్ కలిసొచ్చినియి. ఇంకేందంటే ఇంకా 2 డేస్ హాలిడేస్ వచ్చినియి గదా! ఇంక మళ్ళీ కుదరదు గదండీ! పిల్లలు ఉంటేనే గదా! కొంచెం హెల్ప్ అది చేస్తుంటారు గదా! ఇక్కడొచ్చేసి స్టాండ్ అది గానీ మొత్తం ఇంకా క్లీన్ చేసామనమాట. మొత్తం తుడిచేసి, క్లీన్ చేసి పేపర్‌లేసి పెట్టామనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.